వాక్యమును గౌరవించు నిమిత్తము లేవగలిగిన వారము లేచి నిలవబడదాం. తండ్రి అయిన తండ్రి గారిని తలంచుకొనొచ్చు. నిర్గమాకాండ గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగుగా పాళెంలోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొంటూ మోషే పాళెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కనిపించెను. ఆ బూరధ్వని అంతకంతకు దగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. ఆమేన్. తండ్రి అయిన తండ్రి తన పరిశుద్ధమైన అమూల్యమైన వాక్కులను మన వినికిడిలో దీవించి మూడవ నాడు సీనాయి పర్వతము మీద సిద్ధపరిచిన ఆ అమూల్యమైన సహవాస విందునకు మనలను ఆయత్తము చేసుకొని మేఘమెక్కించును గాక. ఆమేన్. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. నీ లానిటిని నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువును తలంచుకొనొచ్చు. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసితిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మేరకుండినట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందను కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆశ్చర్యపడుచున్నారేమి? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. ఆమేన్. పెండ్లి కుమారుడైన తండ్రి తన పరిశుద్ధమైన అమూల్యమైన వాక్కులను మన వినికిడిలో దీవించి మనలను తన పరిశుద్ధమైన శిలువ సంస్కార క్రమము ద్వారా సీనాయి సహవాస విందునకు నడిపించునుగాక. ఆమేన్. యేసు మా సంతోషము నీవే, ఇవే మా బహుమతి వయ్యుందువు. యేసు మా సంతోషము నీవే, ఇవే మా బహుమతి వయ్యుందువు. భాసురంబుగా మా మహిమ
వైబరగుచుండుము నిత్యము వరకు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి గారిని తలంచుకొనొచ్చు. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి గారిని తలంచుకొనొచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుండి 24 వరకు చదవండి. పరలోకపు ఆరాధనను అనుగ్రహించిన పరిశుద్ధాత్మ తండ్రి గారిని తలంచుకొనుచు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. సృష్టించి తెలుసుకొనదగినట్టియు మంటుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును ఘోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువు అయినను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొని మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును దేవలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. ఆదరణకర్త అయిన ఆత్మ తండ్రి తన అమూల్యమైన అంతరంగ అనుగ్రహ వాక్కులను మన వినికిడిలో దీవించి పెండ్లి కుమారుడు మనకు నూతన యెరూషలేములో సిద్ధపరిచిన మహామహిమ కలిగిన రక్తమునకు శరీర రక్తముల విందునకు మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములోని విందునకు మనలను ఆయత్తము చేసుకొని మేఘమెక్కించునుగాక. ఆమేన్. వాక్యమిచ్చిన తండ్రిని స్తుతించుకొందాం. పెండ్లి కుమారుడువై ఉన్న తండ్రి, ప్రాణప్రియుడువై ఉన్న తండ్రి, అమూల్యమును అనంతమునైనా ఇదిగో మీ ప్రేమ సాన్నిధ్యమును నాయనా ఈ కాలములోనూ మాకు అనుగ్రహించిన తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మీ పావన రక్తముతో, మీ పావన శరీరముతో మీరు చేసిన ఈ గొప్ప విందును, బల్యర్పణ విందును మేమందుకొనుటకు ఏమాత్రమును తగనివారమైనను మా కొరకు మీరు సిద్ధపరిచిన ఈ శ్రేష్టమైన విందు ఎదుట సాగిలపడుచు పెండ్లి కుమారుడా జ్యేష్ఠుల సంఘమునకు ఆయత్తపరచుటకు ఇదిగో
మీరిచ్చినటువంటి ఈ గొప్ప ప్రేమ విందు చించబడిన నీ శరీరమును తెరలో గుండా మమ్ములను లోనికి తెచ్చి నూతన యెరూషలేము సౌభాగ్యమును భూమి మీదనే అనుభవించుటకు ఇష్టపడిన ప్రాణప్రియుడా స్తోత్రములు. రండి, నీవిచ్చిన వాక్యమును నీ నామమంతటి కంటే ఘనపరిచిన మీ ప్రేమ చేత నీ వాక్యమును మా బ్రతుకులకు అనుభవముగా ధరింపచేసి మేఘమెక్కించుము. ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున స్తుతించి సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన అనుగ్రహ సాన్నిధ్యమునకు పెండ్లి కుమారుని శరీరమును రక్తమును నిత్య విందుగా నూతన యెరూషలేములో పెండ్లి విందు నందు పెండ్లి కుమారుని చెంత మనము నిలుచుటకు సిద్ధపరచు విందును అందుకొనుటకు వచ్చిన ప్రియులారా, పెండ్లి కుమారుడు తన సంపూర్ణ సహవాసమును తన అనుగ్రహ ఐశ్వర్యమును మన పైన కుమ్మరించి మనలను జ్యేష్ఠుల సంఘమునకు ఆయత్తము చేసుకొనుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలిగే చెల్లును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి ఉన్నాడు. ఆమేన్. కూర్చుందాం. వందనములు నీకు, శుభ వందనములు నీకు, వందనములు నీకు, శుభ వందనములు నీకు, ఆనందముతో అలాగే పెట్టేసి హృదయ వందన ఇటు తీసుకొచ్చేదాన్ని కప్పేసి తో కూడిన నా హృదయ ములు నీకో దైవాత్మారమ్మో నా తనువు నవ్రాలుమో నా జీవమా తయు నీతో నిండా రివాసింపుమో నా జీవమంతయు నీతో నిండా. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క సీనాయి శిఖరమున తండ్రి సిద్ధపరిచిన సంస్కార విందు యొక్క నీడను ఛాయను పెండ్లి కుమారుని శరీర రక్తములలో అందుకొనుటకు ఏతెంచిన ప్రియులారా, పెండ్లి కుమారుని అమూల్యమైన శరీర రక్తములు లోక గండముల నుండి మనలను విడిపించి మహిమ మేఘమునకు ఆయత్తము చేసి కొనును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుడైన తండ్రి మోషే సుఖోపవాస సాన్నిధ్యములోని 19వ దిన ధ్యానమునకు మనలను తోడుకొని వచ్చారు. ఈ 19 దినములు కూడా మన ఆత్మలను ఆయన మోసుకుంటూ వచ్చారు. మన ఆత్మలను ఎలాగున ఇశ్రాయేలీయులను అరణ్యములో
సుమారుగా 45 దినముల వరకు ఆయన మోసుకొని వచ్చారో మనలను కూడా అలాగే ఏం చేశారు? ఆయన మోసుకుంటూ వచ్చారు. మన శరీర ప్రాణాత్మలను మోసుకొని వచ్చారు. వారు ఇంకను ఐగుప్తులో ఉన్నప్పుడు వారి మనస్సులను అరణ్యములో జరగబోవు ఉత్సవమునకు ఆయత్తపరిచారు. అరణ్యములో జరుగు ఉత్సవమునకు ఆయత్తపరిచారు. 5వ దిన ధ్యానమున ఆ అరణ్య ఉత్సవము ఏమై ఉన్నది, ఆ ఉత్సవములో ఉన్న విందు ఎవరి కొరకు చేయబడినది మనము విపులముగా ధ్యానం చేసుకున్నాం. మీరు 5వ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ పాఠాన్ని అరణ్యములో చేసిన ఉత్సవం మీకు దొరుకుతుంది. ఈ క్రమములో ఆయన కంటికి కనబడకుండా నిత్యము విందులు చేస్తూనే ఉన్నారు. ఎలాగునా అంటే ఐగుప్తులో పస్కా విందును చేశారు. పస్కా గొర్రెపిల్ల యొక్క గొర్రెపిల్ల విందును చేశారు. ఎందుకొరకు? ఐగుప్తు నుండి విడిపించటానికి, విడుదల కొరకు. ఆ పిదప ఐగుప్తులో పస్కా విందు చేసిన తండ్రి గ్రద్దరెక్కల మీద విందు చేశారు. ఇవన్నీ కూడా బహిరంగానికి కనబడుతున్నాయా? అంతరంగానికి అందుచున్నాయి కాదా? ఏవయ్యా గ్రద్దరెక్కలేవి అంటే, నీ ఇంట్లో నుండి నీవు ప్రతిరోజు బయటికి వచ్చి మరలా క్షేమముగా నీ ఇంటికి వెళుతూ ఉన్నావు అనంటే ఏం చేస్తూ ఉన్నారు? ఆయన మోసుకోకపోతే ఈ రోజుకి ఇలా ఉండలేం మనం. మనకంటే ఆరోగ్యవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు, విద్యావంతులు, సౌకర్యములు కలిగిన వారు, సొమ్ము కలిగిన వారు తమ ప్రాణములు కాపాడుకోలేకపోయారు. మొన్నటి దినము చూచాం కదా 146వ కీర్తనలో. ఎందుకని 146వ కీర్తనలో ఏమున్నది? మానవ బలహీనత ఎదుట దేవుని యొక్క శక్తి సంపూర్ణత ఆ కీర్తనలో చక్కగా రాశారు దావీదు గారు. ఏమని? అయ్యా, నేను బ్రతుకు కాలమంతయు, 2వ వచనం చివరి భాగం, వెడలిపోలేదా? ఈ కాలములో రాజుల ప్రాణములు వెడలిపోలేదా? మనం గొప్పవాళ్ళమా? వారి ప్రాణములు వెడలిపోయిన సమయములో నీ తండ్రి నిన్ను ప్రేమించి నీ ప్రాణమును గౌరవించి ఏం చేశారు? ఆయన గ్రద్దరెక్కల మీద మోసుకొని వచ్చారు, మోస్తూ ఉన్నారు, ఇంకా మోస్తారు. అందుకే ఏమని చెప్పుకుంటున్నాం? గ్రద్దరెక్కల మీద చేసిన విందు అని చెప్పుకుంటున్నాం. ఒకటి ఐగుప్తులో చేసిన విందు విడిపించటానికి కొలిమి నుండి, గ్రద్దరెక్కల మీద చేసిన విందు బయలుదేరటానికి, ఇంకొక విందు అరణ్యములో చేసిన విందు. అరణ్యములో చేసిన ఆ విందు ఎందుకు అనంటే ఈ గొప్ప ఉత్సవము కలగటానికి వారికి. ఇంకేం చేశారు? ఆయన మేఘస్తంభములో విందు చేశారు. ఎవరికి? ప్రయాణం చేసినటువంటి వారికి. బయలుదేరిన వారు గొప్ప, ప్రయాణం చేసిన వారు గొప్ప. ప్రయాణం చేసిన వారు గొప్ప. అందరూ బయలుదేరతారు,
కానీ సమయానికి చేరుకోలేరు. అందరూ బయలుదేరుతారు. బయలుదేరారా లేదా? 10 మంది కన్యకలు పెండ్లి కుమారునితో ఎగిరి వెళ్ళే వరకు ప్రయాణం చేసిన వారెవరు? 5 మాత్రమే. కనుక ఐగుప్తులో ఉన్నప్పుడు నీకు విందు చేశారు, అది విడిపించటానికి. గ్రద్దరెక్కల మీద నీకు విందు చేశారు, అది బయలుదేర చేయటానికి. అలాగే నీకు అరణ్యములో విందు చేశారు, నీకు గొప్ప ఉత్సవానందం కలగటానికి. అలాగే నీకు మేఘస్తంభములో విందు చేశారు. దేనికి? ప్రయాణం చేయడానికి. ఎప్పుడు? పగలు రాత్రి. పగలు రాత్రి నీ ఆత్మ సంబంధమైన ప్రయాణము ఆగకూడదు అని ఈ ధ్యానాలు నేర్పిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎంత సమయం మనం ఆన్లో ఉంటున్నాం, ఆఫ్లో ఉంటున్నాం? మన ఆత్మీయ జీవితాల గురించి చెప్పండి. ఆన్లో ఉంటున్నామంటే లోకంలోకి వెళ్ళమాకండి, అది కాదు, అది మన అంశం కాదు. కనుక ఎక్కువ భాగము మన ఆత్మ సంబంధమైన స్థితి పగలు రాత్రి ప్రయాణం చేయడానికి చెప్పండి సిద్ధంగా ఉండదు. ఆఫ్లోకి వెళ్ళిపోద్ది ఉన్నట్టుండి. ఎందుకని? తప్పదయ్యా అంటే మోషే గారి యొక్క జీవితం ఎంత శ్రేష్టమైనది అనంటే, మరి బాగా చిన్నప్పుడు మా ఆత్మీయ తండ్రి చెప్పారు, అబ్బాయ్ ఈ భూమి మీద యేసు ప్రభు తర్వాత ఎక్కువ భారం భరించినటువంటి వారు మోషే గారు అని అన్నారు. నిజంగా అసలు మనకి తెలియదు భారం అంటే ఏమిటో. రవ్వంత భారం కలిగితే మనకి కొండంత కృంగుబాటు వస్తుంది. ఇక విసుగుదలైతే ఎంత విసుగుదలో చెప్పలేం, అంత విసుగుదల వస్తుంది. అది మన భారమే, ఇంకెవరి భారమో కూడా కాదు. ఆ మాట ఈ ధ్యానాల్లో చక్కగా అర్థమయ్యింది. అయ్యా ఎంత భారము భరించారో. ఎందుకని? ఎక్కడా కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన క్రమమునకు రవ్వంత కూడా తప్పిపోలేదు. పస్కా బలి మొదలుకొని భారం భరించేటటువంటి విషయంలో మరి ఇశ్రాయేలీలో ఆయన ఇన్ని విందులు చేస్తూ ఉన్న తిరుగుబాటులు, సణుగులు, రాళ్ళు, ఇంకా దేవునితో దైవజనునితో వాదములు, దేవునిని శోధించుట, ఏంటివన్నీ కూడా భారము లేని స్థితి. ఇంత భారాన్ని మోషే గారు ఒంటరిగా మోసుకుంటూ వచ్చారు. ఎందుని బట్టి అంటే ఈ విందులన్నిటిని బట్టి. ఆ తర్వాత కూడా ఇంకో మాట చెప్పారు, ఆ తరువాత క్రొత్త నిబంధనలో మీ తండ్రి భరించారు ఎక్కువ భారం అని అన్నారు. దేవదాసయ్య గారు భరించారు అని అన్నారు. అంటే భారం భరించేవారి స్థితి ఎలా ఉంటుంది అనంటే, ఇక ఎక్కడా కూడా దేవుని సన్నిధిలో తప్ప తల ఎత్తలేని స్థితి ఉంటుంది. ఎక్కడా కూడా తల ఎత్తలేని స్థితి. మరి ఆత్మీయ జీవితములో పగలు రాత్రి ప్రయాణం చేసే స్థితిని ఆఫ్ చేసుకున్నవారు, ఆఫ్ అయిపోయింది బ్యాటరీ. సిగ్నల్స్ వస్తాయా? కమ్యూనికేషన్ ఉంటుందా? నువ్వెక్కడున్నావో తెలుస్తుందా? ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఎవరికి? పరిశుద్ధాత్మ తండ్రికి. హీ ఈజ్ ద మానిటర్. ఆయనే నీ ఆత్మ పగలు రాత్రి కూడా ప్రయాణం చేయడానికి ఏం చేస్తుంటారు? నీ ఆత్మకు ఉద్రేకం కలిగిస్తూ ఉంటారు. తన ఆత్మ తాకిడి ద్వారా, తన ఆత్మ స్వరము ద్వారా, తన ఆత్మ ప్రోత్సాహము ద్వారా, తన ఆత్మ ఆదరణ ద్వారా,
తన ఆత్మ సహాయము ద్వారా, తన ఆత్మ వెలిగింపు ద్వారా, తన ఆత్మ బోధన ద్వారా ఏం చేస్తారు ఆత్మ తండ్రి? నిత్యము నీ అంతరంగమునకు సిగ్నల్స్ పంపిస్తూ ఉంటారు దివారాత్రులు. కాబట్టి నువ్వేం చేయకూడదు, ఈరోజు నేను క్రమానికి రాను, ఏమైపోయింది? ఆఫ్ అయిపోయింది. జాగ్రత్త. ఈరోజు మనకి సాధ్యమైనవి ప్రభు అన్నారన్నమాట, మీ చేతనైనవే మీరు చేయలేకపోతే మీ చేత కానివి మీ శక్తికి మించిన మీరు ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు అని అన్నారు. మన చేతనైనవే మనం చాలా మార్లు విడిచిపెట్టేయటం లేదా? విడిచిపెట్టేస్తున్నాం. రైట్. కనుక ఏం చేద్దాం? ఈ విందులన్నీ అందుకుందామా? ఈ విందులన్నీ దాటిపోజేసుకుందామా? ఈ విందులన్నీ కూడా క్రమముగా అందుకుంటే ఏ విందుకు ఆయన నడిపిస్తారు? సినాయి శిఖరమున చేసిన విందుకు నడిపిస్తారు. 3 దినముల ప్రయాణం అని చెప్పారే, ఏమని చెప్పారు? 3 దినముల ప్రయాణము అని చెప్పారే. ఆ 3 దినముల ప్రయాణమునకు సాదృశ్యముగా ఏం చేశారు? 3 దినములు సిద్ధపరిచి 3వ దినమున ఆయన దిగివచ్చినటువంటి ఆయన దర్శన విందుకు, ఆయన సన్నిధిలో ఆయన సిద్ధపరిచిన విందుకు ఆయత్తపరిచారు. ఏం చేశారు? ఆయత్తపరిచారు. ఎవరికా విందు? ప్రజలకా లేకపోతే శిఖరం ఎక్కిన వారికా? ప్రజలకు కాదు, శిఖరం ఎక్కిన వారికి. పాళెములో ఉన్నవారికో మన్నా అనే విందు, మన్నా అనే విందు. సీనాయి శిఖరం ఎక్కిన వారికో సీనాయి శిఖరం ఎక్కిన వారికి ఈ యొక్క ప్రత్యక్షత విందు. అందుకే బైబిల్ మిషన్ ఏమన్నారంటే ప్రత్యక్షత అని అన్నారు. బైబిల్ మిషన్ అంటే ఏమిటి? ప్రత్యక్షత. ఇట్స్ ఎ రెవల్యూషన్. మన్నా అంటే ఏమిటి? వాక్యాహారము. మన్నా అంటే ఏమిటి? వాక్యాహారము. వాక్యాహారము భుజించేటటువంటి స్థితి కలిగిన వారు సామాన్యమైన క్రైస్తవ సంఘము. ఏ స్థితి? వాక్యాహారమును భుజించువారిది. అలాగే దర్శనమును అందుకొనుటకు ఎక్కివెళ్ళు వారి గుంపు. ఏ గుంపు? సేనాయి శిఖరములోని ప్రత్యక్షత విందును అందుకునే వారి యొక్క గుంపు. ప్రియమైన వారలారా, ఎక్కడుంటారు? పాళెములో కురుస్తూ ఉన్న మందా విందును అందుకునే వారిలో ఉంటారా? సీనాయి పర్వతమునకు ఎక్కి వెళ్ళి శిఖరమున సిద్ధపరిచిన ప్రత్యక్షత విందు, సహవాస విందును అందుకుంటారా? అదే ఈరోజు పాఠము, ప్రశ్న. దాని కొరకు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఇదిగో పస్కా విందునిచ్చాను దాటించటానికి, ఇదిగో గ్రద్దరెక్కల మీద విందిచ్చాను బయలుదేరటానికి, ఇదిగో అరణ్యోత్సవములో విందు చేశాను ప్రోత్సాహపరచటానికి, ఇదిగో మేఘస్తంభములో మీకు విందు చేశాను ప్రయాణం చేయడానికి. ఈ విందులన్నీ అందుకొని ఇప్పుడు ఎక్కడికి వస్తారు మీరు? సీనాయి పర్వత శిఖరమునకు. ఈ సీనాయి పర్వత శిఖరము ఇదేమిటి? ఛాయ. ఇదేమిటి? ఛాయ. ఈ ఛాయలో పెండ్లి కుమారుడు చేసిన అసలైన విందున్నది. ఏమిటది? ఆయన శరీరము, రక్తము. ఆ ఛాయను బాగా ధ్యానించి ఏం చేస్తూ ఉన్నాం ఇప్పుడు? నూతన యెరూషలేములో. ఎక్కడ? ఎక్కడున్నది ఆ నూతన యెరూషలేము? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి
ఆ, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము ఆ, దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. భూలోకంలో నుండి పరలోకం రావటానికి ఒకసారి ఎక్కిరా అని అన్నారు ప్రభు. పరలోకం వెళ్ళిన తర్వాత మరలా ఆత్మవశునిగా చేసి ఏం చేశారట యోహాను గారిని? ఎత్తైన గొప్ప మిగుల ఎత్తైనటువంటి గొప్ప పర్వతము మీదికి కొనిపోయారు. ఆ పర్వతం మీదికి వెళితే గాని ఏం కనపడలేదు? నూతన యెరూషలేము దేవుని వద్ద నుండి దిగి వచ్చుచున్న పట్టణం కనపడలేదు. అంటే పరలోకంలో కూడా ఎత్తైన పర్వతం ఎక్కకపోతే యోహాను గారికి ఏం కనబడదని అర్థము? నూతన యెరూషలేము. కనుక ఆ ఛాయని, ఏ ఛాయ? సీనాయి కొండ లేదా సీనాయి శిఖరము మీద ఆత్మ తండ్రి పాత నిబంధన వారికి లేదా మోషేకు సిద్ధపరిచిన ఆ విందు అనేటటువంటి ఆ ఛాయలో ఏం కనపడుతుంది? ఈ మిగుల ఎత్తైన పర్వతము మీద దేవుని వద్ద నుండి దిగివచ్చుచూ ఉన్న నూతన యెరూషలేములో పెండ్లి కుమారుడు చేయిచూ ఉన్న అసలైన విందు కనబడుతుంది. ఇంతవరకు వెళ్ళగలుగుతుందా మన ఆలోచన, మన దర్శనం, మన హృదయం? ప్రియమైన వారలారా, రాకడకు సిద్ధపడుచున్న వారు తరచుగా ఆత్మవశము కావలెను అని అన్నారు దేవదాసయ్య గారు. కనీసం ఆదివారం వశమే కాలేం మనం. ఆదివారం ఆరాధన అంటే చులకన. వెళ్దాంలే, నేను వెళ్ళనని చెప్పానా ఏంటి? వెళ్దాం 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 వెళ్దాం. ఎప్పటి వరకు? ఆరాధన అయిపోయేదాకా వెళ్తూనే ఉందాం. అందుకే ఈ పెండ్లి కుమార్తె సంఘమునకు కునికిపాట్లను సరిచేసుకొను అనుభవము లేని ఎడల అసలైన చివరి పాటులోనికి వెళ్ళవలసి వచ్చును అని అన్నారు అయ్యగారు. ఏమిటా చివరి పాటు? ఈ పాటు ఏ పాటు? కునికిబాటు కాస్త అసలైన పాట ఏమిటి? అయిపోయింది. ఇదిగో పెండ్లి కుమారుడు అనే శబ్దం కూడా అయిపోయింది. మేల్కొన్న వారు వెళ్ళిపోయారు. అయిపోయింది. జాగ్రత్త సుమా. ఏ కారణం చేత ఏం చేయకూడదు? ఆరాధనని నిర్లక్ష్యం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. ఈ రోజున ఇక్కడ ఈ కునికిపాట్లు పడితే, లేకపోతే ఈ పొరపాట్లలోనికి గనక మనం వెళ్ళిపోతే అసలైన పాటు ఎక్కడా లేని చేటులోనికి తీసుకెళ్తుంది. ఈరోజు కరోనానే భరించలేకపోతున్నాం కాదా? గుండెలు అవిసిపోవట్లేదా? దేవునికి అవిసిపోయినంతగా దేవునికంటే ఎక్కువగా కరోనాకు అవిసిపోతాను. అమ్మో 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 అమ్మో. ఇప్పుడే ఎలా ఉందంటే రేపు 7 ఏళ్ల శ్రమ కాలంలో ఎలా ఉంటుంది చేటు? అయ్యగారు అన్నారు, నిజమే. ఇప్పుడు ఇదే మనం ఏం చేయలేకపోతున్నాం. కరోనా ఈ యొక్క మృత్యువుని కానీ దానివల్ల కలిగే కీడుని భరించలేకపోతున్నాం. దానికి అయ్యగారు చెప్పిన మాట, 7 ఏళ్ల శ్రమల్లో కలిగే శ్రమలు చెవి సహించలేదు అన్నారు. అవి ఇప్పుడు తెలిస్తే మతి భ్రమిస్తుంది, పిచ్చివాళ్ళు అయిపోతారు అని అన్నారు. ఏమైపోతారట? అంటే ఇప్పుడు ఉండేటటువంటి వర్తమాన జీవితమే ఇంతగా కదిలిపోతే రేపు నిజంగా నీవు అనుభవించాల్సి వస్తేనో ఆ రోజున ఏం చేస్తాం? అగ్ని ఆరదు అంటే అక్కడికి వెళ్ళకముందే 7 ఏళ్ల శ్రమకాలంలోనే నీ జీవితంలో ఉండేటటువంటి, నీ హృదయంలో ఉండేటటువంటి మంట ఆరదు. అయ్యో అయ్యో అని అంటావు. కానీ పురుగు చచ్చిపోయే మార్గం ఉందా? ఇకప్పుడు లేదు. ఆ పురుగే తెచ్చింది నిన్ను. ఎక్కడికి? నైజప్ పురుగే తెచ్చింది. ఎక్కడికి? 7 ఏళ్ల శ్రమకాలంలో. దాన్ని చంపుకోలేదు కదా, దాని మాట విన్నావు నువ్వు జీవితం అంతా. ఏం చెప్పింది అది? పర్లేదులే పర్లేదులే పర్లేదులే, ఏమనుకోడులే ఆయన. కరోనాకే భయపడు, దేవుడికి భయపడమాక, అప్పులకే భయపడు, ఆరాధనకి భయపడమాక అని చెప్పింది. దాన్ని విన్నావు నువ్వు. సరే సరే బాగుంది కదా ఇది.
బాగుంది కదా అని విన్నావు, అదేం చేస్తుంది? చివరికి చస్తుందా? అప్పటిదాకా పోషించావుగా నువ్వు జీవితకాలం, అప్పుడు చావాలనుకుంటావు శ్రమలు తాళలేక. చస్తుందా? చావదు పురుగు. అందుకే మాయి గారు మాకు చెప్పింది, అబ్బాయి నయానా భయానైనా మీరు వృద్ధులైతే నైజాన్ని తీసివేసుకోలేరు, మీరు యవనంలో ఉండగానే జాగ్రత్త, నైజ పాపాన్ని జయించండి అని అన్నారు. ఏం చేయాలట? జయించాలి. ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఎలా కుదురుతుందంటే, ఇదిగో ఆత్మతండ్రి సిద్ధపరిచిన భారమును, అంతరంగములో భారమునకు తలవంచినటువంటి స్థితి కలిగినప్పుడు ఏమవుతుంది? నైజ పాపం బలహీనపడుతుంది. అప్పుడే రాలిపోదు, ఒక మూలన ఉంటుంది. ఎప్పుడైతే అంతరంగ సంస్కారం ప్రభువే స్వయముగా ఇచ్చే శరీరక్తాలు తీసుకుంటామో అప్పుడు కానీ బలహీనపడిన నైజము రాలి పడిపోదు. అది పడిపోతే తప్ప మనం ఏం కాలేము. ఈ శరీరాలు పైకి వెళ్ళలేవు. ఈ శరీరానికి ప్రథమ శత్రువు ఎవరు? రేపు మేఘంలోనికి మనం వెళ్లకుండా మనకి అడ్డుగా నిలిచేది ఏమిటి? మన స్వభావమే, మన మానవ నైజమే అడ్డు నిలుస్తుంది. కనుక దీన్ని ఏం చేయాలా? ఆరోగ్యం ఉండగానే తీసేసుకోవాలి. మీరు వృద్ధులైతే తీసివేసుకోలేరు. ఎందుకని? వృద్ధాప్యంలో శరీరాన్ని శ్రమ పెట్టలేరు కదా. వృద్ధాప్యంలో శ్రమ పెట్టలేరు కదా. మోకరించమంటే మోకరించలేరు కదా. మెలకువగా ఉండమంటే మెలకువగా ఉండలేరు కదా. వార్ధక్యాన్ని బట్టి ఏమొస్తుంది? వస్తుంది బలహీనత, నిద్ర వస్తుంది. గుడికి ప్రతిరోజు రమ్మంటే రాలేరు కదా. అనుకోని ఆటంకాలన్నీ, అంటే అనుకోని బలహీనతలన్నీ పలకరిస్తాయి కదా. వీటి మీదే మీ ధ్యాస ఉంటుంది, ఇంకేం చేయలేరు, మీరు చంపుకోలేరు. కనుక జాగ్రత్త, జాగ్రత్త. ఇవి హెచ్చరిక పాఠములే, ఇవి ఆదరణకరమైన పాఠములే, బలమైన పాఠములే, సహాయం చేసే పాఠములే. అలాగే ఇవి చెప్పండి మనల్ని మనం దిద్దుకునేటటువంటి పాఠములే. కనుక వీటిలో మనం ఏం చేయకూడదు? అలసత్వం చేయకూడదు. రైట్. కనుక యోహాను గారిని ఇదిగో ఈ యొక్క మహామహిమతో దేవుని యొద్ద నుండి దిగివచ్చుచు ఉన్న ఆ నూతన యెరూషలేము పట్టణమును చూపించారు. కనుక ఆ ఛాయలో, సీనాయి శిఖరం అనే ఛాయలో ఏం కనబడుతుంది ఇప్పుడు మనకి? నూతన యెరూషలేములో పెండ్లి కుమారుడు తన శరీర రక్తముల చేత సిద్ధపరిచినటువంటి విందు కనబడతా ఉంది. ఆ విందునే ఇప్పుడు మనం ఏం చేయాలా? అందుకోవాలి. కొన్ని విషయములు మరలా ఛాయలో నుండి చూచి నిజస్వరూపములోనికి వెళ్ళి మన క్రమాన్ని ముగించుకుందాం. ఎక్కడికి వెళ్ళాలా? ఛాయలోనికి వెళ్ళి నిజస్వరూపమును చూచి మన ధ్యానాన్ని ముగించుకుందాం. రైట్. మొట్టమొదటిది, కొండ కింద వెలసిన ప్రజలు, కొండపైన వెలసిన దేవుడు. కొండ క్రింద ఎవరున్నారు? ఎవరా ప్రజలు? విడిసినటువంటి ప్రజలు. చదవండి ఆ మాట 19వ అధ్యాయంలో వచనం చెప్పి చదవండి. 2వ వచనం చివరి భాగం. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి అనంటే ఎన్కాంప్మెంట్, దిగటం అన్నమాట, ఆగటం, గుడారాలు వేసుకోవటం. ఇప్పుడు చెప్పండి, కొండ క్రింద వెడసిన ఇశ్రాయేలీలతో ఉందామా? కొండ పైన వెలసిన అనగా ప్రత్యక్షుడైన దేవుని దగ్గరికి వెళ్దామా? చెప్పుకున్నాం, క్రింద మన్నా, ఓ విస్తారమైనటువంటి ఆహారం, నీకే ప్రయాస లేదు. ధ్యానంలో చేసుకున్నాం కదా, ఏమని? జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని నాతో అనినప్పుడు నా హృదయము నేనెంతో సంతోషించానయ్యా. వెళ్ళుదాము అని అన్నప్పుడే నాకెంతో సంతోషం కలిగింది. ఆ జనులు గోత్రముల ప్రకారము ఎక్కి వెళ్ళినప్పుడు నాకు ఇంకా మహానందం కలిగింది. వెళ్దామని అనుకోవటం గొప్ప, ఎక్కి వెళ్ళటం గొప్ప?
వెళ్దామని అనుకోవటమే గొప్ప సంగతి అయితే, నిజంగా ఎక్కి వెళితేనో నీ వరుసలో గోత్రముల చొప్పున ఎక్కి వెళ్ళారు అని ఉన్నది కీర్తనల్లోనే, ఇక్కడ కాదు, కీర్తనల్లో ఉన్నది. సరే, మరి ఆ రెఫరెన్స్లన్నీ నేను మీకు చూపించలేను. మీరు వాక్యాన్ని ఇవన్నీ చూపించుకుంటూ వెళితే నేను పూర్తిగా వాక్యమును మీకు అందించలేను. కనుక మీరే వాటిని ఎక్కడున్నవో చూచి వాటిని తెలుసుకోనండి. గోత్రముల వరుస చొప్పున ఏం చేస్తూ ఉన్నాయట? ఇశ్రాయేలీల గోత్రములన్నీ కూడా యెరూషలేమునకు, దేవుని యొక్క మందిరమునకు ఎక్కి వస్తూ ఉన్నాయి అని చెప్పి దావీదు గారే రాశారు. రైట్. కనుక మందిరమునకు వెళ్ళుదమనుకున్నప్పుడే సంతోషం కలిగింది. ఎక్కి వెళ్ళినప్పుడు, నీ వరుసలో నీవు ఎక్కి వెళ్ళినప్పుడు నీకు ఇంకా సంతోషం కలుగుతుంది. ఎక్కి వెళ్ళిన పిదప దేవుడు సిద్ధపరిచిన శిఖరములోనికి చేరుకున్నప్పుడు ఇక అక్కడ అసలైనటువంటి సంతోషం, శిఖరములో అసలైనటువంటి సంతోషం. జాగ్రత్త, మీ మనసులు దేని కొరకు సిద్ధపరచుకుంటున్నారు? ఐగుప్తులో నుండి విడిపించబట్టానికే సిద్ధపరచుకుంటున్నారా? గ్రద్దరెక్కల మీదకి రావడానికి సిద్ధపరచుకుంటున్నారా? మేఘస్తంభములో ఉండటానికే సిద్ధపరచుకుంటున్నారా? కొండ క్రింద విడిసిన పాళెములో ఉండటానికే సిద్ధపరచుకుంటున్నారా? మీ సాత్విక సామర్థ్యము, మీ విశ్వాస ప్రయాణము ఎక్కడి వరకు వెళ్తుంది? ఆలోచన చేసుకోండి. అయ్యా, దేవదాసయ్య గారు అన్నారు, ఏమని? మోషే కొండ ఎక్కారు, మోషే ఎక్కింది కొండ, మోషే ప్రార్థన ఎక్కింది పరలోకం, అసలైన కొండ. ఏం చెయ్యాలి మనం? సామాన్యమైన స్థితి నుండి కొండ ఎక్కేటటువంటి స్థితికి చేరుకోవాలి. శిఖరానికి మనం చేరుకోవాలి. ముందుగా ప్రార్థనా శిఖరం చేరుకున్నాడు గనుక, ఎక్కడా? రెఫీదీములో అమాలేకీయులతో యుద్ధము జరిగేటప్పుడు ప్రార్థనా శిఖరం చేరుకున్నాడు గనుక ఇక్కడ సహవాస శిఖరం తేలిగ్గా ఎక్కగలిగాడు. జాగ్రత్త సుమా, మీరు బాగా ప్రార్థన చేసేవారైతే బాగా స్తుతిస్తారు, బాగా వాక్యం చదివేవారైతే బాగా ప్రార్థన చేస్తారు, బాగా ప్రార్థన చేసేవారైతే బాగా స్తుతిస్తారు, బాగా స్తుతించేవారైతే బాగా ధ్యానం చేస్తారు, బాగా ధ్యానం చేసేవారైతే దేవునికి సమీపమైన స్థితిలోనికి వెళ్తారు. 6 మెట్ల వరకు ధ్యానం, 6 మెట్ల వరకు ధ్యానం. 7వ మెట్టు దేవునికి సహవాసం, దేవునితో సహవాసం. ధ్యానం చేసేంత వరకు కూడా ఏమిటి ఇవన్నీ? 6 మెట్లు. ఏది? బయలుదేరేది, గ్రద్దరెక్కల మీద ఉండేది, మేఘస్తంభములో ఉండేది, అరణ్య ఉత్సవంతో ప్రోత్సాహపడేది, పాళెంలో క్రిందుండి మన్నా తినేది, అలాగే నెమ్మదిగా ఎక్కి వెళ్ళేది, నెమ్మదిగా శిఖరంలోనికి వెళ్ళటం. ఏమిటది? సంపూర్ణమైనటువంటి అది 7వ మెట్టు, అది 7వ మెట్టు. ఆ మెట్టులోనికి మనం వెళ్ళటానికే ఏం చేస్తూ ఉన్నారు పెండ్లి కుమారుడు? ఇదిగో ఆ ఛాయలో నుండి ఈ అసలైనటువంటి విందును మనకి చూపిస్తూ ఉన్నారు. అందుకే ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆత్మ తండ్రి? మీ విశ్వాస ప్రయాణము, మీ సాత్విక సామర్థ్యము ఎంతవరకు ఉన్నది? ఎక్కడి వరకు? శిఖరం దాకా ఉందా? లేదులే, మరి మానవ రీత్యా చెప్పాలిగా. నేను వెళ్ళాను, వెళ్ళి మరి ఒంటె మీద జాషువా పాయింట్ అని ఉంటుంది, ఒంటెక్కి అక్కడ వరకు వెళ్ళి ఇక చాలే అనుకున్నాను. నాతో కూడా వచ్చిన ఇంకో బాబు కుర్రవాడు, ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సీనాయి శిఖరం మీదకి. సరే, నేను వెళ్ళింది కొండెక్కటానికి కాదు, కానీ
దైవజనుని పత్రికలు అన్ని స్థలాల్లో కూడా ఉంచడానికి పెట్టడానికి వెళ్ళాను. కనుక అక్కడికి ఏం సరిపోలేదు అంటే నా గమ్యం వేరు కనుక నేనేమనుకున్నాను, ఇంతవరకు చాలే తండ్రి, ఎక్కువ ప్రయాస తీసుకొని, అంటే ఏదో కాస్త చిన్నప్పుడంటే కొంచెం ఉత్సాహం ఉంటుంది, అబ్బాయి పెళ్లి కాని అబ్బాయి, ఇక ముసలోళం అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, ఏదో కాస్త ఒంటె మోసుకెళ్ళింది అక్కడ వరకు. ఇక అక్కడ దిగి కాస్త కూర్చున్నాం. అందరూ నడిచెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, చైనా వాళ్ళు అయితే పెద్ద పెద్ద టార్చీలు కట్టుకొని సాయంత్రం నుంచి తెల్లవారుదా రాత్రి అంతా నడుస్తూనే ఉంటారు సీనాయి కొండ ఎక్కడానికి. అక్కడ ఎక్కువగా రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ వస్తారు ఈస్ట్ యూరోప్లో నుండి. రష్యా, స్లోవేకియా, ఇంకా ఆ ప్రాంతంలో నుండి ఈస్ట్ యూరోప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు విత్ గ్రేట్ డివోషన్. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, వాళ్ళు ఒక చేతిలో కర్ర ఉంటుంది, ఇక్కడేమో టార్చ్ లైట్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఏమి సదుపాయాలకి ఏం తక్కువ, చైనా వాళ్ళకి అన్నీ ఉంటాయి. చక్కగా వెళ్తూ ఉంటారు. వెళ్ళి తెల్లవారుజాము ఏదో చూసుకొని వస్తారు. సరే, వారు కొండ మీదకి వెళ్తే నేను వారి కొరకు వెళ్తాను. వారికి వెళ్ళి కొన్ని పత్రికలు వాళ్ళకి ఇచ్చి, కొన్ని చెప్పగలిగిన వాళ్ళతో చెప్పి, మరి తిరిగి 2011లో 9 సంవత్సరాలు అయిపోయినాయి. మరలా తండ్రి వీలు కలిగిస్తే వెళ్ళాలా. ఇక ఇప్పుడు అయిపోయింది. ఏ ప్రయాణం? బహిరంగమైన శక్తితో నాకు గుండె ధైర్యం ఉంది, నాకు డబ్బు ఉంది, నేను వెళ్తాను. ఎక్కడికి? కరోనాలోకి. విమానం ఎక్కావా పట్టుకుంటుంది, జాగ్రత్త. ఇక ఇప్పుడు చేయాల్సింది విశ్వాస ప్రయాణం. ఇదిగో అక్కడ. ఇక నేను ఇది కూడా నన్ను ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇంతకుముందు అయ్యా అది లేదు ఇది లేదు, ఇప్పుడు ఉన్నాయి, ఇక వెళ్తాను నేను అనుకుంటానికి లేదు. ఎవ్వరూ కూడా వెళ్తే మళ్ళీ క్షేమంగా వస్తామనే నమ్మకం లేదు. కేవలం ఆయన తీసుకొని వెళితేనే ఏం చేయగలం, వెళ్ళగలం. సరే, రాత్రి ఒక చాలా మంచి కల వచ్చింది. దేవునికి ఎన్నో వందనాలు. సరే, ఎక్కడో స్టాక్ హోమ్ విన్నారా పేరు? వినలేదు మీరు, పర్లేదులేండి. ఎక్కడ ఉంటుందో తర్వాత. కనీసం చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, ఇంజనీరింగ్ చేసిన పిల్లలు ఉన్నారు. మూర్తి గారు అంటే మరి స్వీడన్ క్యాపిటల్, స్వీడన్ అనేటటువంటిది. అక్కడ 12 hours ట్రాన్సిట్ చేసినట్టు వచ్చింది. ప్రార్థన చేయండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే గొప్ప కొరకు కాదు, కానీ చాలా ఐ వాజ్ ఆల్మోస్ట్ అవేక్, మెలకువగానే ఉన్నాను. అలా కళ్ళు తెరిచి చూస్తే 12 అవుతా ఉంది, దగ్గర అవుతా ఉంది. సరే, అక్కడి నుంచి ఇంకొక 12 hours ఎక్కడికో వెళ్ళామంట, నేను అయ్యగారు కలిసి. సరే, ప్రార్థన చెయ్యండి. మరి ఎప్పటి నుంచో చెప్తా ఉంది జెరూషా. మా తమ్ముడు ఉన్నాడయ్యా డెన్మార్క్లో, దేవదాస్ అయ్య గారు పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాసం అనే పుస్తకంలో డెన్మార్క్ గురించి రాశారు, వెళ్ళాలా 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 అని. సరే, వెళ్ళాలంటది కానీ ఆ తల్లి బయలుదేరదు, ప్రార్థన చేయడానికి బయలుదేరదు. అన్నీ కావలసిన ప్రోత్సాహం అంతా, ఆశ. మా అయ్యగారు అన్నమాట అదే. ఆశ ఎంతంట? గంపెడంత ఆశ. ప్రయత్నము గుప్పెడంత కూడా ఉండదు. నెరవేరుతుందా? గంపెడంత ఆశ. కొండంత ఇల్లు కట్టాలని గంపెడంత ఆశ. దానికి కష్టపడొద్దా నువ్వు? నీకు కష్టం లేకపోతేనో, హిందీలో మెహనత్ అంటారు, అంటే కొంచెం కష్టపడాలా. దానికి లోకం చెప్పింది, హిందీ భాషలో చెప్పారు. ఏమని? కుచ్ పానా హైతో కుచ్ కోనా హై, కుచ్ పానా హైతో కుచ్ కోనా హై. అది దట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ ద డిస్ప్లేస్మెంట్ థియరీ ఆఫ్ న్యూటన్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అన్నారే, ఆ డిస్ప్లేస్మెంట్ థియరీ అనమాట. పైనుంచి ఒక రాయి పెడితే అది ఎంత వేగంతో, దాని పరిమాణం, దాన్ని బట్టి ఏమవుతుంది, నీళ్లు కూడా అంత డిస్ప్లేస్ అవుతాయి. అట్లాగే నువ్వు ఏది పొందాలనుకుంటున్నావో, నువ్వు కొంత పొందాలి అనుకుంటే కొంత కోల్పోవాలి. కోనాహాయ్ అని అంటే కొంత నువ్వు విడిచిపెట్టాలా, కొంత నష్టపోవాలా.
కొంత పోగొట్టుకోవాలి. ఏం చేయడానికి? కొంత పొందుకోవాలి అని అంటే నిజమే కదా. కొంత నిద్రను తగ్గించుకుంటే సర్వారాధన సంపూర్ణం అవుతుంది. నువ్వు ఎంత నిద్రపోయి ఎంత సుఖంగా ఉంటావో అంత నీకు ఇక్కడ నష్టం కలుగుద్ది. సరే, కనుక దేవా నీకు వందనాలయ్యా, నువ్వు సిద్ధపరిస్తే నెరవేరుతుంది తండ్రి అని ప్రభువును స్తుతించాను. సరే, కనుక వెలిసిన పాళెంలో ఉంటారా, వెలసిన అనగా ప్రత్యక్షుడైన దేవుని దగ్గరికి వస్తారా? రావాలి అనంటే ఏం చేయాలా? 6 అనుభవాలు దాటుకొని 6 మెట్లు దాటి 7వ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అదే అక్కడ చెప్పిన మాట. బైబిల్ మిషన్ అంటే ప్రత్యక్షత. ఇంక మీరు ఆ ప్రత్యక్షతలోనికి రాకుండా మేము బైబిల్ మిషన్ అంటే లేదు, నో యూస్. పేరుకి ఇక్కడే మనం బైబిల్ మిషన్. అంతస్తుకు వచ్చినటువంటి వారు ఏమవుతారు? ఆరోహణం అవుతారు. అంతస్తుకు వచ్చిన వారే ఆరోహణమవుతారు. ప్రత్యక్షత లేకుండా బైబిల్ మిషన్ అని చెప్పుకుంటే మనం ఏమవుతాం? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న వాళ్ళం అవుతాం. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటే ఒకసారి అమ్ముకుంటావు. ఆ చెట్టు పేరుకు తగినటువంటి రుచి, గొప్పదనము అందులో లేనప్పుడు మరలా రెండోసారి తీసుకుంటారా? తీసుకో. వి విల్ బికమ్ ఫ్యూటైల్. మనం అలాగే నిరర్థకమైపోతాయి మన యొక్క బహిరంగమైన అతిశయములన్నీ కూడా. రైట్, వెళ్దాం. విడిసిన ప్రజలకు వెలసిన దేవునికి వారధిగా ఉన్న వారికి అందించబడుచు ఉన్నటువంటి విందు. ఎవరు? మోషే గారు ఎలా ఉన్నారట? విడిసిన ప్రజలకు వెలసిన దేవునికి వారధిగా ఉన్నారు. కనుక ఆయన కొరకు ఎవరైతే వారధిగా ఉంటారో వారికి అందించబడుచు ఉన్న విందు. ఇంగ్లీష్లో 2 మాటలు చెప్పుకోవచ్చు, ముందు తెలుగులో చెప్తాను. నీవు ఈ సీనాయి శిఖర విందులో వారధిగా ఉంటావా, వాహకముగా ఉంటావా? వారధి అని అంటే ఏమిటంటే యు ఆర్ ఏ బ్రిడ్జ్. నువ్వేం చేస్తున్నావు? నువ్వు బ్రిడ్జి లాగా ఉంటున్నావు. నీవు కనెక్టర్గా ఉండాలనుకుంటున్నావా, లేదా కండక్టర్గా ఉండాలనుకుంటున్నావు? కండక్టర్ అంటే వాహకం అన్నమాట. వాహకము అనంటే అందులో నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్, పాసింగ్ త్రూ, వాహకంగా ఉంటుంది. నీవు ఎలా ఉండాలా? వారధిగా ఉండాలా. నువ్వేం చేయాలా? వారధిగా ఉండాలి. నీవు వారధిగా ఉన్నప్పుడు, వాహకము అంటే అందులో ఉన్నది మార్పు చెందకుండా ఇందులోకి తెచ్చేది. కానీ నీవు కండక్టర్గా ఉన్నప్పుడు, అంటే నీవు ఎప్పుడైతే కనెక్టర్గా ఉన్నప్పుడు, నీవు వారధిగా ఉన్నప్పుడు ఏం చేస్తావంటే అందులో ఉన్న వారికి కావలసినటువంటి అనుభవాన్ని, అంతస్తును నేర్పించి నువ్వు పైకి తీసుకొని వెళ్తావు. రైట్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, నిజస్వరూపం దగ్గరికి. ఈ నిజస్వరూపములో ఎవరు కనబడుతూ ఉన్నారు? పెండ్లి కుమారుడు, చీల్చబడిన ఆయన శరీరం. ఎక్కడ? ఈ నూతన యెరూషలేము అనేటటువంటి ఈ కొండ మీద, నూతన యెరూషలేము అనే కొండ మీద ప్రస్తుతమందున్నటువంటి యెరూషలేము దేనికి? ఇదిగో ఈ యొక్క సీనాయికి సాదృశ్యంగా ఉంది, అది చెరలో ఉన్నదని చెప్పారు. ఇప్పుడు మన ఎదుట ఉన్నదేమిటి? పెండ్లి కుమార్తె సంఘం అనేటటువంటి నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేములో యేసు ప్రభు తన యొక్క శరీరం అనేటటువంటి తెరను చించివేయటం ద్వారా మనకేం చేశారు? తిన్ననైన ప్రవేశం కలిగించారు. అక్కడ ఎవరు కనబడుతూ ఉన్నారయ్యా అంటే, ఇదిగో మొట్టమొదటిగా నీ నిరీక్షణ కనబడుతూ ఉన్నది. ఈ నిరీక్షణ ఏం చేస్తూ ఉన్నది? మన ఆత్మలకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశిస్తూ ఉన్నది. తెర లోపలంటేనో సీనాయి శిఖరం మీద ఎలాగున మోషే మేఘములోనికి ప్రవేశించి శిఖరంలోనికి వెళ్ళిపోయాడో, మహిమలోనికి వెళ్ళిపోయాడో, అలాగే ఈ నిరీక్షణ ఏం చేస్తూ ఉన్నది? ఈ నూతన యెరూషలేము విందులోనికి మనల్ని తీసుకొని వెళ్తూ ఉన్నది. కనుక మీ శరీరాత్మలు ఇక్కడ శరీర రక్తాలు పుచ్చుకోక మునిపే రేపు సంస్కారం అనగానే చెప్పండి,
మీ నిరీక్షణ ఎక్కడికి వెళ్ళాలి? ఆ నూతన యెరూషలేము కొండ మీద ఉన్న పెండ్లి కుమార్తె యొక్క విందుశాలలోనికి వెళ్ళాలి. మీ నిరీక్షణ, మీ ఆశ వెళ్లకుండా మేము ఊరికే మేము వస్తాము అని అంటే మీరు వచ్చి రొట్టె రసం తీసుకుంటారు అంతే. ఏం చేయరు చెప్పండి? పెండ్లి కుమార్తెకు ఆయన అందించుచు ఉన్న నిజస్వరూపములోని నిజమైన శరీర రక్తములు అందుకోలేరు. కనుక జాగ్రత్త. అందుకే కొన్ని సంఘాల్లో సంస్కార భోజనానికి ముందు లేదా ప్రతి సర్వారాధనకి ముందు సిద్ధబాటు కూటం జరుగుతుంది. అదొక చక్కని క్రమం. శనివారం సిద్ధబాటు కూటం జరుగుతుంది. 1 గంట 2 గంటలు. ఎవరైతే సంస్కార భోజనం తీసుకుంటారో వారందరికీ కావలసిన సిద్ధబాటు తర్బీదు కొరకు సంఘంలోనికి. కాదా? మనకు ఆత్మతండ్రి అనుదినం తోడుకొని రావటం లేదా? తోడుకొని వస్తూ ఉన్నారు. ఏం చేయాలి దానితో? మన అంతరంగంలో ఎప్పటికప్పుడు సిద్ధపరుచుకోవాలి. మరి ఈ క్రమంలో చెప్పుకున్నాం కదా, ప్రతి దినము వారికి విందే చేశారు ఆయన. ఏలీము విందు కాదా? ఎర్ర సముద్రాన్ని దాటించటం విందు కాదా? మన్నా కురిపించటం విందు కాదా? మారాని మధురం చేయటం విందు కాదా? అన్నీ విందులే. ఎవరికి? కనులు తెరవబడిన వారికి. కనులు తెరవబడలా, హృదయం కూడా మూసుకున్నది. ఎవరికి? వారిలో ఉన్న మిశ్రితమైన జనాంగానికి. మిశ్రిత జనాంగం అంటే ఏమిటి? నేను మిశ్రిత జనాంగం కాదే, నేను పుట్టు క్రైస్తవుడిని కాదు. సగం లోకం సగం దేవుడు ఎవరిలో ఉంటుందో వారందరూ మిశ్రమ జనాంగమే. సగం లోకం. ఈ రోజున మిశ్రమ జనాంగం అంటే వాళ్ళు చక్కగా కనబడతారు. అదుగో అష్టోదీయులు, అదుగో అమోరీలు, వాళ్ళయ్యా, అదుగో ఫిలిస్తీయులు. మేమెవరిమి? నేను సంస్కారికురాలిని, నేను బాప్తిస్మ క్రైస్తవురాలిని. నిజమే, కానీ నీ యొక్క పుట్టు క్రైస్తవత్వాన్ని బట్టి కాదు నిర్ణయించబడేది, నీ అంతరంగములో ఉన్న స్థితిని బట్టి నీవు మిశ్రమ జనాంగమా ఎన్నిక జనాంగమా నిర్ణయించబడుతుంది. సగం లోకం సగం దేవుడు ఉంటేనో మిశ్రిత జనాంగానికి ఏం కలుగుతుంది? మాంసాపేక్ష. మాకు ముందు మాంసమే, తర్వాత సేనాయి శిఖరం మీద దేవుడు పెట్టేది. తర్వాత మాకు ముందు ఏం చేస్తావు? మాంసమే. మాకు సాయంకాలం మాంసం కావాలి, ఉదయం మన్నా కావాలి, 2 కావాలి మాకు. వీ నీడ్ బోత్. ఇచ్చారు ఆయన, అలాగే ఇచ్చారు. ఓకే, నేను మిమ్మల్ని కాదంటలేదు అన్నారు. కానీ అదేమో సేనాయికి ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి ముందు ఇచ్చారు. ముందిచ్చినప్పుడు వారి భ్రమ తీర్చడానికి ఇచ్చారు. వారి భ్రమ తీర్చడానికి ఒకసారి దేవుడు మన భ్రమను తీర్చి మనకు చక్కని పాఠం నేర్పిస్తే మనం ఇంకేం చేయాలి? దాన్ని అక్కడికి మర్చిపోవాలి. ప్రత్యక్షపు గుడారం అంతా కూడా సిద్ధమైపోయిన తర్వాత మళ్ళా సంఖ్యాకాండంలో బయలుదేరుతున్నప్పుడు ఈ మిశ్రిత జనాంగం ఏం చేశారు? ఎప్పుడు కూడా అపవాది నిన్ను హీ విల్ టెంప్ట్ యూ ఇన్ హిజ్ ఆపర్చ్యూన్ టైం. బాగా గుర్తుపెట్టుకోండి, హీ విల్ టెంప్ట్ యూ ఇన్ హిజ్ ఆపర్చ్యూన్ టైం. ఇక్కడ సేనాయికి మీద దిగిరాక పూర్వం శోధించారు. మిమ్మల్ని శోధించటానికి సమయం వెతుక్కుంటాడు. జాగ్రత్త. ఎందుకు ఆపర్చ్యూన్ టైం అని అంటున్నానంటే, లూకాసు వార్తలో ఆ మాట వ్రాయబడింది ఇంగ్లీష్లో, తెలుగులో కనబడలేదు. కానీ చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే కూడా చదవచ్చు. 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. ఇక్కడ ప్రతి శోధనను ముగించిన తర్వాత ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే కొంతకాలం ఆయన్ని విడిచిపోయాను అని ఉన్నదే. ఆ మాటకి అండ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చ్యూన్ టైం ఉందా? ఆ మాట కనబడిందా? కనబడలేదా? సరే, రైట్. 2-3 వెర్షన్స్ మీరు చూస్తే నేను మీకు మళ్ళా చెప్తాను. కనుక పర్వాలేదు, దాన్ని వదిలేయండి. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. ఏ మాట? అవకాశము, శోధించుటకు అవకాశ సమయము కొరకు ఎదురు చూస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు శోధించడు నిన్ను. అంతా రెడీ అయిపోయింది. ప్రత్యక్షపు గుడారం అంతా బయలుదేరారు. అప్పుడు
పుట్టించాడు. ఏమిటి? మాంసాపేక్ష. ఇదిగో ఓ ఓ దేవుడు నీ కొరకు ఇన్ని నెలలు నీ కొరకు కష్టపడి ఆయన దిగి వచ్చి నీతో ఉండి నిన్ను పాలు తేనెల కొరకు నిన్ను నడిపిస్తూ ఉంటే నీ మనసు ఎక్కడికి వెళ్ళింది? వెనకాలన్న మాంసం మీదకి, మాంసాపేక్ష మీదకి వెళ్ళింది. అందుకని జనులు ఏం చేయాల్సి వచ్చింది? అక్కడ తబేరాలో మాంసాపేక్ష కలిగినటువంటి వారిని పాతి పెట్టాల్సి వచ్చింది. అది విచారం. అంటే మధ్యలో ఎందుకు శోధించలేడు? బయలుదేరినప్పుడే ఎందుకు శోధించాడు? అప్పుడు బలంగా ఉంటుంది శోధన. కుట్ర ఒకరిద్దరు చేయటం కాకుండా ఆ కుట్రలో అనేకులు పాలిభాగస్తులైతే బైబిల్ రాజుల గ్రంథంలో ఉన్నది కుట్ర బలంగా జరిగింది అని. ఏమిటి? కుట్ర అని రాజుల గ్రంథంలో ఉన్నది. కుట్ర బలంగా అవుతుంది. ఏ సందర్భంలో చెప్పారంటే అహీతోపెలు చేరినప్పుడు. ఒక ప్రక్కేమో అబ్షాలోము బహిరంగమైన తిరుగుబాటు, అహీతోపెలు అంతరంగమైన తిరుగుబాటు. దట్స్ డిజాస్ట్రస్, భరించలేనిది. అది దావీదు కలిగినటువంటి ఆ గొప్ప శోధన భరించలేనటువంటిది. ఎవరి క్రింద అయితే ఉన్నాడో అహీతోపెలు ఆ అధికారం అంతటిని కూడా వదులుకొని, అంటే దానికి వేదాంతులు చరిత్ర తెలిసిన వారు చెప్పేది ఏంటంటే దానికి బత్షెబా విషయంలో జరిగిన దానికి ప్రతీకారం ఆయన వాళ్ళ తాత, అందుకని ప్రతీకారంగా దావీదు మీద కుట్ర చేశాడు. కుట్ర బహుబలమాయను అని ఉంటుంది. కానీ తండ్రి ఎప్పుడు కూడా ఏం చేస్తారు? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చీకటే అది, అపవాది విసిరినటువంటి లేదా వేసినటువంటి చీకటి. ఆ చీకటిని ఏం చేశారు? ఆయన వెలుగు పుట్టించారు, వెలుగుగా చేశారు. కనుకనే ఎవరొచ్చారు? 4వ వాడు వచ్చాడు బత్షెబా కడుపులో నుంచి. ఎవరైనా? యెదీద్యా, సొలొమోను. ఇదిగో నీకు కాదయ్యా కుమారుడు, నా కుమారుడు. ఐఎమ్ చూసింగ్ హిమ్ యాజ్ మై సన్. అంటే దావీదు గారు ఆ సమయంలో కార్చినటువంటి పశ్చాత్తాప కన్నీరు ఎక్కడికి వచ్చింది? 4వ బిడ్డలో కవిలలో నిండిందన్నమాట. కనుక చీకట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మనం అంతా వెలుగులో ఉన్నప్పుడు మనకి కృతజ్ఞత కన్నీరు రాదు. పోన్లే దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, దేవా నీకెన్ని వందనాలు అని దులుపుకుంటాం. తెలియకుండా చీకట్లోకి వెళ్తామే, అప్పుడు బద్దలైపోతుంది. అయ్యో ఏమైపోయానయ్యా, ఎక్కడుండాలి నేను, ఏం చేసుకున్నానయ్యా. ఆ బద్దలైపోయిన ఆ గుండెలో నుండి వచ్చిన కన్నీరు 4వ వానిలో నిండింది. అందుకని ఏం చేశారు తండ్రి? ఇంకా ఇదిగో నీ కొడుకు పుడతాడయ్యా, యెదీద్యా అని పేరు పెట్టు, అతను నా కుమారుడు, హీఈస్ నాట్ యువర్ సన్. సరే, ఇవన్నీ కూడా పాఠాలు అనుకోండి. కుట్ర ఆ బలంగా జరిగింది అంటారే, అలా జరుగుతుందన్నమాట. అపవాది మన మీద కూడా మామూలు కుట్ర చేయడు. కుట్ర బలంగా చేయటానికి ఏం చేస్తాడు? హీ విల్ వెయిట్ ఫర్ ద ఆపర్చున్ టైం. సమయం కొరకు ఎదురు చూస్తాడు. సమయం కొరకు ఎదురు చూసి దాడి చేస్తాడు. అందుకే అక్కడ జనుడు చనిపోవాల్సి వచ్చింది. వారిని పాతి పెడితే కానీ మళ్ళీ బయలుదేరలేదు. రైట్. కనుక జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఆ యొక్క నూతనమైన యెరూషలేములో ఆయన సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఆ పెండ్లి విందులోనికి మన నిరీక్షణ ముందుగా ప్రవేశించని ఎడల మనం ఏం చేయలేమో చెప్పండి. ఈ యొక్క సీనాయి శిఖర సంస్కార ఛాయలో నుండి పెండ్లి కుమార్తెకు నూతన యెరూషలేములో సిద్ధపరుస్తున్న విందులోనికి మనం రాలేము. రైట్. కనుక ప్రియమైన వారులారా, రండి, వారధిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. వారధిగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయగలరు? ఎక్కించగలరు. వాహకముగా ఉన్నటువంటి వాళ్ళు బలహీనతలను కూడా దాటించేస్తారు. బలహీనతలను కూడా వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా తీసుకెళ్ళి కానీ నీకేమీ నువ్వు ఇయ్యి అని అంటారు. వాహకంగా ఉండమాకండి, వారధిగా ఉండండి. వారధిగా ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఎక్కించేటటువంటి వారిగా ఉంటారు. రైట్. తర్వాత
దేవుడు ఎంచిన, ప్రేమించిన, నియమించిన, హెచ్చించిన వారికి అందించబడుచు ఉన్నటువంటి విందు. ఈ సినాయి విందు ఎవరికి? దేవుడు ఎంచిన, ప్రేమించిన, నియమించిన, హెచ్చించిన వారికి అందించబడుతూ ఉన్నది. ప్రియమైన వారులారా, ఈ రోజున అయ్యా నువ్వు కోరుకున్న వారి గుంపులో ఉంటున్నాం, నువ్వు ప్రేమించిన వారి గుంపులో ఉంటున్నాం. కానీ నువ్వు సరిచేసి, నువ్వు నడిపించి, నువ్వు దిద్ది, నువ్వు సంపూర్ణం చేసిన వారి, నువ్వు ఘనపరిచినటువంటి వారి గుంపులోనికి రాలేకపోతూ ఉన్నాం తండ్రి అని చెప్పి మనం ఏం చేయాలా? ఈ సేనాయి సహవాసపు విందులో మన యొక్క బలహీనతని ఒప్పుకొని, అయ్యా మేము నీవు నియమించిన, హెచ్చించిన వారి గుంపులోనికి మేము రాకపోతే జ్యేష్ఠుల సంఘములో పాలు పొందలేము అని ప్రభువు ఎదుట ఒప్పుకోవాలి. ఈ సీనాయి శిఖర సంస్కారము అనే ఈ ఛాయ నూతన యెరూషలేము అను పెండ్లి కుమార్తెకు ఆయన చేసిన విందుకు సాదృశ్యంగా ఉన్నది అని చెప్పుకుంటున్నామే. ఎవరికి ఈ విందు? జ్యేష్ఠుల సంఘమునకు. నీవెవరవు నీ ఆత్మీయమైన అంతస్తులో? నీవెవరవు నీ సంఘములో? జ్యేష్ఠుడువా, కనిష్ఠుడువా? చెప్పండి. మరి భూలోకంలో కనిష్ఠులకే కదయ్యా అందరికీ. యోసేపు కనిష్ఠుడు, యాకోబు కనిష్ఠుడు, అందరికీ దీవెనలన్నీ కనిష్టమే కదా, కనిష్ఠులకే కదా. కనుక నేను కూడా ఎక్కడ ఉంటాను? కనిష్ఠుల గుంపులో ఉంటాను, నాకొద్దు. దేవదాసయ్య గారు ఏం రాశారంటే, 7 తరగతులు ఉన్నవి నీది, ఏది కావాలో ఏ తరగతో తెలుసుకో. నీది ఏ తరగతో తెలుసుకో. కీడు మాని మంచి చేసిన క్రింది తరగతి దొరుకునేమో. ఈ భూలోకంలో ఏదైతే క్రింద ఉంటుందో అది పరలోకంలో పైన ఉంటుంది. లౌదికీయ సంఘం సంఘాల్లో చివరిది క్రింద ఉన్నది. ఎఫెస్ సంఘం ఎక్కడ ఉన్నది? పైన ఉన్నది ఎఫెసు సంఘం. ఎఫెస్ సంఘం అంటేనో మాది 10 తరాల క్రైస్తవత్వం ఏమనుకుంటున్నావు? ఎఫెసు సంఘం అంటే బహిరంగమైనటువంటి ఆధిక్యతలు కలిగినటువంటి సంఘం. లౌదికీయ సంఘం అనంటే చీకటిలో ఉన్నను ఆత్మ తండ్రి యొక్క వెలుగును అందుకొని చీకటిని పారద్రోలుకున్నటువంటి సంఘం. ఇక్కడ ఈ క్రింది తరగతిలో ఏమున్నది? పరలోకములో అత్యధికమైనటువంటి మహిమ ఉన్నది. వారే ఎక్కడికి వెళ్ళగలరు? జ్యేష్ఠుల సంఘానికి వెళ్ళగలరు. కనుక ప్రియమైన వారులారా, రండి, వారధిగా ఉండటానికి రండి. వారధిగా ఉన్నప్పుడు మీ యొక్క నిరీక్షణ తెరలోపలికి ప్రవేశిస్తుంది. మీరు ఎంచబడిన, ప్రేమించబడిన, నియమించబడిన, హెచ్చించబడిన వారి గుంపులో మీరుంటే జ్యేష్ఠుల సంఘములోనికి మీరు వస్తారు. కనుక ఇవన్నీ కూడా మనకు కావాలి. ఏం కావాలి? దేవుడు గణపరిచిన స్థితి కావాలి. దీనికి ముందు 2 మాటలు కూడా చెప్పి ముగిస్తాను. ఒకటి, మిమ్మల్ని మీరు గణపరుచుకునే స్థితి. 2, మనుషులు గణపరిచే స్థితి. ఈ 2 ఉండవా మనలో? మనల్ని మనం వీ హ్యావ్ సర్టన్ అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ సెల్స్. ఏమనుకుంటున్నావు నేనంటే అని అనిపిస్తుంది. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా తిరస్కారం ఎదురవగానే మొట్టమొదటి వచ్చేది ఏమిటి? అసలు నేను ఏమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ ఆఫ్ మై సెల్ఫ్? ఏమిటిది? ఇక నీ యొక్క నైజం నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది, కొండ మీద పెట్టేస్తుంది. ఇక నువ్వు కింద లేవు, పైనే ఉన్నావు అని. రైట్. 2, మనం చేసిన మంచి కార్యాలకో మనకు కనబడే బహిరంగాన్ని బట్టో ఏం చేస్తుంది? లోకము, మనుషులు మనల్ని గణపరుస్తారు, గొప్ప చేస్తారు. ఈ 2 కాదు. కానీ ఏమిటి? మనల్ని మనం హెచ్చించుకునే స్థితి కాదు. మనుషులు మనల్ని
హెచ్చించే స్థితి కాదు, కానీ దేవుడు మెచ్చుకో. సరే, కనుక ఇక ముగించేస్తాను, ఉన్నాయి ఊరికే చదివేస్తాను, మీరు చూడండి. 5వది, షరతులు లేని, ఆంక్షలు లేని, పరిమితులు లేని, ఎల్లలు లేని సహవాస సమృద్ధిని అనుభవించు వారికి అందించబడుచు ఉన్న విందు. నీ జీవితంలో నువ్వు విధించుకునేటటువంటి పరిమితులు కొన్ని ఉంటాయి. నీ జీవితంలో నీ అంతస్తును బట్టి నీకు విధించబడేటటువంటి షరతులు కొన్ని ఉంటాయి. ఆరాధనకి రాకుండా వాక్యం చదవకూడదు. ఎందుకని? నువ్వు అప్పటికప్పుడు వచ్చి పరిగెత్తుకొని వచ్చి నువ్వు వాక్యం చదివితే వాక్యమే చదువుతావు. అది మన స్థితి ఏమై ఉండాలా? దేవుణ్ణి గణపరచాలా. మరి ఎవరు లేనప్పుడు ఏం చేయాలా? వారే వచ్చి చదవాలా. అది ఎవరికి సిగ్గు? ఆరాధనకు వచ్చి చదవటానికి రానటువంటి వారికి సిగ్గు. అది చదవగలిగిన వాళ్ళు లేరా? ఉన్నారు. చదవగలిగిన వారుండి ఆరాధనకి సమయానికి వారు వచ్చి చదవకపోతే వారు ఎవరిని అవమానపరుస్తున్నట్లు. నాకేమిలే, నాదేముంది, ఇంకెవరో ఒకళ్ళు పోతారులే, ఇది నాదా, పాదిరి ఎవరు నన్ను పిలిచాడా? పిలిస్తే కదా నేను పోవడానికి. కాదు. అలా అనుకుంటే చెప్పండి, అలా అనుకుంటే మనం ఏం చేస్తున్నట్లు? దేవుడు ఆత్మ సంబంధమైన షరతులు ఏవైతే మనకి విధించారో వాటిని ఉల్లంఘిస్తూ ఉన్నట్లు. బాగా చెప్తాను, రెండు గుర్తించండి. మన ఆత్మీయ జీవితంలో మనం వేసుకునేటటువంటి పరిమితులు కొన్ని ఉంటాయి. 2, సంఘంలో నీకు ఉండేటటువంటి షరతులు కొన్ని ఉంటాయి. ఎవరికిది ఈ సినాయి శిఖర విందు? పరిమితులు లేని, షరతులు లేని ఆంక్షలు లోకంలో ఉంటాయి. లోకం నన్ను ఆపలేదు. నీ పరిస్థితులు నీకు కొన్నిసార్లు ఆంక్షలు విధిస్తాయి. నా మీద ఏ ఆంక్ష లేదయ్యా. ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? కింద ఉన్న ప్రజలకు ఉన్నాయి. పరిమితులు, షరతులు, ఆంక్షలు. మోషే గారికి ఏమైనా ఉన్నాయా? అది శిఖరాగ్ర సహవాస విందు ఎవరికి దొరుకుతుంది అనంటే వారికి. అయ్యా, ఐఎమ్ ఆల్వేస్ ఏ సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్. నా అంతట నేనుగా ఐ విల్ ప్రొజెక్ట్ మై క్రిస్టియానిటీ. 2, నేను ఇతరులకు క్రైస్తవునిగా కనబడే క్రైస్తవత్వం. 3